ఈడు మా పనుడు ఈయన మా పనుడే. కానీ ఈరోజు నేపాల్ నుంచి బీహార్ నుంచి పిల్లాడు వస్తే పని పిల్లాడు వాళ్ళ కొరిసేను వాన వచ్చింది మునిగిపోతుందని ఎన్నికని పోయిండు. ఈ రోజు నుంచి పనికి వచ్చిండు. పొద్దుగాల 7 గంటలకు దేవాలంటే 2 బండ్లు తిన్నాడు, ఒక గిలాసు చాయ్ తాగి అయిపోయింది. కొంచెం క్యాబేజీ మంచిగా పోసిండు, ఎక్కడో బండి మీద పోయి ఇంటికి వచ్చిండు. అది అయిపోయింది. వస్తానే ఓ ప్లేట్ నూడిల్స్ తీసుకొని తిన్నాడు. ఆ ప్లేట్ ఎంత ఇప్పుడు 60 రూపాయలు. అయితే మళ్ళీ సాయంత్రం వరకు మధ్యాహ్నానికి ఏం చేస్తాడు, చికెన్ మంచూరియా వేసుకొని ఒక ప్లేట్ తింటాడు, అది 100 రూపాయలు. మళ్ళీ రాత్రికి ఏం చేస్తాడు, చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ తింటాడు, అది 80 రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ తింటూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఆయనకు, రోజు 700 లెక్క కూలి కట్టేయాలి. అంటే ఇంత అయినాక ఈయన కూలి ఇవ్వాలా లేకపోతే కట్ చేయాలా? పనికొచ్చినా తిననీకి వచ్చినా నాకు అనుమానం వస్తుంది. అప్పటి నుంచి పనికొచ్చినట్లు అనిపిస్తుంది, తిననీకి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే సాటి కంటే గులుగుతుందని అంటారు, ఎవరిని ముందరే చెప్తున్నా. ఇలాంటి పనుడు నా ముచ్చిన కూడా నేను నిలబడతా తప్పకుండా 2-3 రోజులు పేరు చూడాలి, కరెక్ట్ గుర్తు రాస్తుంది. ఏడో పనికి మాత్రం పెట్టుకో ఈయననే గుర్తు పట్టుకోండి. కానీ ఇంకా రోజు 3 ప్లేట్లు తింటే తప్పక నిలబడతా. అట్లేం లేదు, ఇదే ఏడ పనికి ఎట్టుకోకండి. పేరు చూడగానే వచ్చారా తిండివాదుడు కుమ్మకారణుడు అని, కుమ్మకారణుడు లెక్క తింటాడని ఎట్లా తింటుండు చూడు. తిండి కోసం అన్నా మళ్ళీ 10 సార్లు నిలబడినా మళ్ళీ నా తనకే రావాలి. ఎందుకంటే తిండి కోసం అని వస్తాడు. మీరు మాత్రం ఎవరు పనికి ఎట్టుకోకండి. వీడియోస్ మా పనుడు